వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే అండి. గౌరవనీయ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ నాదెళ్ల మనోహర్ గారు ఆదేశాల మేరకు, అలాగే జిల్లా కలెక్టర్ గారి ఏఎస్ఆర్ జిల్లా ఆదేశాల మేరకు, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఫేర్ ప్రైస్ షాప్స్ అంటే మనకి రేషన్ దుకాణం అనేది ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మనకి ప్రజల నుంచి స్పందన తెలుసుకుందామని ఇప్పుడు మనకు ప్రభుత్వం వచ్చాక ఈ సన్న బియ్యం ఎలా ఉన్నది, నెక్స్ట్ ఎండ్యూ డోర్ డెలివరీ సిస్టమ్ తీసేసి మళ్ళా పూర్వగా డీలర్స్ ద్వారా మనకి వ్యవస్థ అనేది సప్లై చేస్తున్నారు. కాబట్టి సిస్టమ్ ఎలా రన్ అవుతుంది ఏంటనేది క్షేత్రస్థాయి పరిశీలన చేస్తేనే తెలుస్తుందని చెప్పి ఈరోజు పాడేరు మండలంలో పాడేరు హెడ్ క్వార్టర్ విలేజ్లో మన రేషన్ దుకాణం ఇన్స్పెక్షన్ తనిఖీ చేయడం జరిగింది. రికార్డులన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. మనకి స్టాక్స్ కూడా తనిఖీ చేయడం జరిగింది. అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అన్ని వేరియేషన్ అయితే ఏమీ కనబడలేదు. తర్వాత మనకి కార్డు హోల్డర్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మనకి వాళ్ళ బియ్యం ఎలాగుంది, మీరు ఈ నెల తీసుకున్నారా లేదా, ఎవరైనా మన డీలరు అధికంగా ఛార్జ్ చేస్తున్నారా లేదా అనేది కూడా మనం ప్రశ్నించడం జరిగింది. అన్నీ కూడా సంతృప్తికరమైన సమాధానాలు రేషన్ షాప్ సంబంధించి వచ్చాయి. ఏ విధమైన ఇబ్బంది లేదు, అందరూ సంతృప్తిగా ఉన్నారని చెప్పి మనకి ప్రజలు, మేము ముగ్గురిని అడిగితే ముగ్గురు లబ్ధిదారులు కూడా అంతా బాగానే జరిగింది, మాకు బాగానే వస్తుంది, ఏ ఇబ్బంది లేదు, డీలర్ గారు బాగానే ఇస్తున్నారు, ప్రభుత్వం బాగానే చేస్తుంది, ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నీ కూడా పీడిఎస్ మనకి బాగానే అందుతుందని చెప్పి తెలియపరిచారు. రెండోది మనకి ఐటీడీఏ గ్యాస్ ఏజెన్సీ ఇండియన్ గ్యాస్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఆ సప్లై చేస్తున్నప్పుడు మనకి ముఖ్యంగా దీపం కనెక్షన్స్ మనకి అందరికీ తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. అది ముందుగా లబ్ధిదారులు సిలిండర్ తీసుకుంటారు, డబ్బులు జమ చేసాక ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లోకి 2 రోజుల్లో 48 అవర్స్లోనే మనకి వచ్చేస్తుంది. సో మనకి ప్రస్తుతం దీపం కనెక్షన్స్ సుమారుగా 13,000 దాకా ఈ పాడేరు మండలం ఉన్నాయి. నేను ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఈ రిసిప్ట్లు కూడా అవి కూడా తీసుకోవడం జరిగింది. మనకి 869 రూపాయలు అంటే సుమారు 870 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఏదైతే మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చేస్తున్నారు. గోడౌన్ కూడా సిలిండర్ గోడౌన్ కూడా నేను చెక్ చేయడం జరిగింది, ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అదంతా బాగానే ఉంది, ఎక్కడ వేరియేషన్ అయితే ఏం కనబడలేదు. నెక్స్ట్ అది ఆ గోడౌన్ కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం అయితే ఉంది, అది కూడా మేము రిపోర్ట్ పంపిస్తాం. తర్వాత నాకు ముఖ్యంగా కొంత కంప్లైంట్ ఏమొచ్చిందంటే ఈ దీపం స్కీమ్ సంబంధించి ఇక్కడికి వచ్చి మనకి ఆటో ద్వారా ఈ ప్రైవేట్ ఆటోస్ ఛార్జ్ చేస్తున్నారని చెప్పి అది కొంత కంప్లైంట్ అయితే అదనంగా 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారని చెప్పి సమాచారం వచ్చింది. అది ఐటీడీఏ వారే ఒక గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకి జియో వచ్చింది. ఆ జియో ప్రకారం 20 కిలోమీటర్లు దాటితే మనకి 30 రూపాయలు అంతే ఇవ్వాలి. ఆ జియో ప్రకారం వీళ్ళు ఏర్పాటు చేస్తే ప్రజలకి అదనంగా ఛార్జ్ చేయకుండా 100 రూపాయలు గవర్నమెంట్ ఎంతైతే ఫిక్స్ చేసిందో ఆ రేట్ ప్రకారం తీసుకోవడానికి మనకి ఆస్కారం ఉంది. సో అది కూడా 2 రోజుల్లో నోట్ పంపిస్తున్నారు కలెక్టర్ గారికి, మన గ్యాస్ ఏజెన్సీ ఐటీడీఏ వాళ్ళు ఏవో గారు పంపిస్తా అన్నారు. అది వస్తే మనకి ఈ 100 రూపాయలు అదనంగా ఛార్జ్ చేసిన ఏమైనా తగ్గుతుంది. మనకి లబ్ధిదారులు కూడా నష్టపోకుండా అధికంగా ఛార్జ్ పడకుండా వాళ్ళకి భారం కాకుండా ఉంటుంది. సో అది 2-3 రోజులు మనకి వారం రోజులు డెఫినెట్గా ఒక సొల్యూషన్ అనేది అది వెహికల్ అరేంజ్ చేసి ఎలాగనేది సిస్టమ్ ఎలాగనేది ఒక డిజైన్ చేసి వారం రోజుల్లోనే సమస్య పరిష్కారం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తీసుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా మేము ఇన్స్పెక్షన్ ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా మనకి ఈ డీలర్స్ వ్యవస్థ కానీ నెక్స్ట్ ఈ దీపం స్కీమ్ కానీ పర్యవేక్షణ చేయడానికి ఆస్కారం దొరికింది. థ్యాంక్ యూ అండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.